వెల్కమ్ టు ఫర్గెటెన్ ఫౌండర్స్ పార్ట్ 3 ఆఫ్ వాల్చంద్ హీరాచంద్. సో పార్ట్ 3లో మనం మెయిన్గా ఆయన స్టార్ట్ చేసినటువంటి ఏరోనాటికల్ బిజినెసెస్ అండ్ షిప్ యార్డ్స్, షిప్పింగ్ అండ్ కార్ బిజినెసెస్ గురించి తెలుసుకుందాం. కమింగ్ టు ద షిప్ యార్డ్, సో ఇండియాలో 1929లో ఈయనకు ఆల్రెడీ ఉన్న బిజినెస్ ఎక్స్పీరియన్స్తో ఇండియాకి చాలా ఒక షిప్ యార్డ్ అనేది అవసరమని ఆయన గ్రహించాడు. సో అప్పుడున్న బ్రిటిష్ కాలంలో ఓన్లీ ఓపీ అండ్ అలాగే అదర్ బ్రిటిష్ కంపెనీస్ మాత్రమే షిప్ యార్డ్స్ అనేది బిల్డ్ చేసేది మన ఇండియాలో. సో ఈయన ఇది మార్కెట్ ఆపర్చునిటీస్ని గ్రాస్ చేసి మన విశాఖపట్నంలో ఫస్ట్ టైం ఇప్పుడు ఏదైతే ఉందో హిందుస్థాన్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్, దాన్ని స్టార్ట్ చేసింది ఆయనే. బట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ నేమ్ హిందుస్థాన్ కాదు, స్కిందియా షిప్ యార్డ్స్. ఓకే, ఈయన అప్పుడున్న బ్రిటిష్ కాలంలో ఏదైనా ఇలాంటి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బ్రిటిష్ అధికారులు లేకుండా ఇనాగ్రేషన్ చేయకుండా జరిగేటువంటి పరిస్థితి అనేది లేదనమాట. కానీ ఇప్పుడు ఈయన ఎంత ప్యాట్రియాటిక్ అంటే, మన దేశంలో ఉన్న ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేయాలని చెప్పి అప్పటి కాంగ్రెస్ దేశాధినేత లైక్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మన విశాఖపట్నంకి పిలిచి ఆయనతో ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇండియా షిప్ యార్డ్ అనేది ఇనాగ్రేట్ చేపించారు. అండ్ ఇక్కడ ఫస్ట్ షిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1946లో. ఆ షిప్ నేమ్ ఏంటంటే జలూసా. సో 1960కి వచ్చేసరికి ఇది కంప్లీట్గా నెహ్రూ గారి గవర్నమెంట్లో నేషనలైజ్ అయిపోయింది. అప్పటి నుంచి దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్గా రీనేమ్ చేశారనమాట. సో మీకు ఈయన గురించి ఫుల్ కంటెంట్ కావాలి, ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.